ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం అంతా మనల్ని సజీవ రెక్కల్లో ఉంచి ఆయన కృపలో మనం భద్రపరిచి కాచి కాపాడిన దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండనుగాక. 2024 సంవత్సరం అంతా కూడా మనం ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని సజీవ రేఖల్లో ఉంచి మనల్ని ఆశీర్వదించి ఈ దినం దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చి భద్రపరిచిన దేవునికి వేలాది వందనాలు చెల్లిద్దాం. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం మనకందరికీ ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే వందనాలు ప్రభువా. తండ్రి, గత సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు ఎదుర్కొని ప్రభువా తండ్రి నైనా ఎన్నో బలహీనతలకు గురైనప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి తండ్రి ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, అయ్యా నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా ప్రభువా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిపించుకుంటున్నటువంటి ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రభువా నీకు మహిమకరంగా ఉండునుగాక. అయ్యా ఈ లోకంలో వ్యర్థమైన వాటి చుట్టూ తిరగకుండా తండ్రి, వ్యర్థమైన ప్లేసులకు వెళ్లకుండా ప్రభా నీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో నీ సన్నిధిని కూర్చుని వాక్యం వినడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రభా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు కుమరించి బిడ్డలందరికీ దీర్ఘాయుష్యుని ఆరోగ్యాన్ని నాకు, మాకు, మా బిడ్డలకు, లోకమంతటికి, సార్వత్రిక ప్రతి సంఘముకు, ప్రతి ఒక్క ప్రభువ మానవులకు దయచేయమని, ప్రతి ఒక్కరిలోని అంధత్వాన్ని తొలగించి ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అందరి మనోనేత్రాలు తెరవబడి అందరూ నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. నీ కృపా కాపుతల ఆశీర్వాదం ప్రతి బిడ్డపైన కుమ్మరించి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా మీరు ఇప్పుడు ఏమి మాట్లాడనే ఉన్నారో ప్రభు పరిశుద్ధాత్మదేవ నాలో మీరుండి నన్ను నిలువ పెట్టుకుని ప్రభు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాత్రమే నాలో ఉండి మాట్లాడి అయ్యా ప్రభా మీరే ఆదరించి అయ్యా వినడానికి సిద్ధపడిన బిడ్డలందరినీ ఆదరించి మీ ఆదరణ మాటలతో బలపరిచి మీ యొక్క నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు మెండుగా కుమ్మరింపబడునుగాక. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరాలు నిత్యము మీకు మాత్రమే కలుగునుగాక. మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ నీ పాదసనికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మన వాక్యం కొరకు దేవుని ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాము అనే దాని విషయంలో మనం మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. ఏ ఉపదేశము? లోక సంబంధమైన ఉపదేశం కాదు, దేవుని ఉపదేశం, దేవుని వాక్యం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంటే నిరాకరింపక, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, దేవుడు నిజదేవుడు ఎవరని గ్రహించి, సత్యదేవుడైనటువంటి దేవుడు ఎవరని గ్రహించి దేవుని సన్నిధిలో గడిపేవారికి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని లోక సంబంధమైన జ్ఞానము ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానము దేవుని దృష్టిలో మురికిగుడ్డల వంటిది అంటున్నాడు దేవుడు. కాబట్టి లోక జ్ఞానం గురించి దేవుడు మాట్లాడట్లేదు. దేవుని జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో లోక జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి.
మనం ఈ లోకంలో ఈ జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం తెలుసుకోవడం ద్వారానే మన జ్ఞానం పొందుకుంటాం. లేదంటే మన అంధత్వంలోనే ఉండి నశించిపోతాం. ఆ నశించిపోకుండానే అంధత్వంలో ఉండకుండానే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మన అంధత్వాన్ని తొలగించి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగును మనం ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆయన వెలుగులోనికి ఎప్పుడైతే వస్తామో మనము జ్ఞానము కలిగిన వారం అవుతాం. పైన చూద్దాం 32వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు. ఏంటంటే కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించే వారు ధన్యులు. పిల్లలారా అని ఎవరిని సంబోధిస్తున్నాడు? దేవుడు తన స్వహస్తాలతో మనందరినీ మట్టిని మనిషిగా తన రూపంలో చేసుకుని తన ఊపిరి ఊదినటువంటి మనం అందరం కూడా దేవుని పిల్లలమే. ప్రతి మానవుడు కూడా దేవుని పిల్లలే. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా పిల్లలే కాకుండా వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా ఆయన చంకనెత్తుకొని ఆదరించే దేవుడు. నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని నిన్ను ముద్దాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరైతే తగ్గించుకుని వినయం విధేయతతో మనం దేవుని పంపించినటువంటి ఈ లోకానికి యాత్రికులమని మనం ఎవరైతే గ్రహించుకుని దేవుని సన్నిధిలో తెలివి, జ్ఞానం, వివేకం కలిగి దేవుని వాక్యాన్ని మనం విని జ్ఞానం పొందుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకే ఏమంటున్నాడు? పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ఎలాగంట ధన్యులు. దేవుని మార్గాన్ని అనుసరించేవారు ధన్యులు అనగా దేవుని రాజ్యానికి వారసులం. లేదంటే మనము భ్రష్టత్వంలోనే నశించిపోయి అంధకారంలో, చీకట్లో, అపవాది శక్తులతో నింపబడి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమైన మనలను ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మనము ధన్యులం. ఎలా ధన్యులం అవుతాం? పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించిన వారు ధన్యులు అంటున్నాడు. ఆయన మాట వింటే, ఆయన సన్నిధికి వస్తే, ఆయన వాక్యానికి మనం లోబడితే, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే మనం ధన్యులు. మనం 32 వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించి వారు ధన్యులు అని అన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని మాటను నిరాకరించకుండా దేవుని మాటకు విధేయత చూపించాడు. చూద్దాం, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 చూద్దాం. ఆదికాండం 12 1-2 1-3 వరకు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందే ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఏం చెప్పాడు? నువ్వు ఈ దేశాన్ని విడిచి నువ్వు వచ్చే నేను చూపించు ప్రదేశమునకు నువ్వు వెళ్ళు, కానాను దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాడు. విధేయత చూపిస్తే ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. ఎవరి నామము? అబ్రహాము నామమును గొప్ప చేస్తా అన్నాడు. అబ్రాముగా వచ్చినటువంటి అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము సంతానంగా మనలందరినీ మార్చి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదిస్తా అన్నాడు. నిన్ను దూషించువారిని నేను దూషిస్తానన్నాడు. దూషించువారిని శపిస్తానన్నాడు. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాము ద్వారా ఆశీర్వాదకరంగా వంశాలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. అందుకే మనల్ని అబ్రహాము వంశముగా మనల్ని చేస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె నీ యొక్క సంతానాన్ని ఇసుకరేణ వలె దీవిస్తానన్నాడు. అంటే అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు ఒకని గర్భంలోనే ఆశీర్వదిస్తానని కాదు. మనమందరం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మనమందరం కూడా అబ్రహాం సంతానం అయిపోయాం.
అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు, కానీ ఆయన భక్తిని బట్టి కాదు. విశ్వాసం అనగా ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉంటే, ఆ దేశంలో ఉంటే ఆ అబ్రహాము ఆశీర్వదించబడడని, యెహోవాయే దేవుడని, దేవుడు ఒక్కడే అని గ్రహించుకునేటట్టుగా దేవుడు తనను ఏర్పరచుకుని తను చూపించిన ప్రదేశమునకు వెళ్ళినప్పుడు నేను ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆయన చూపించిన విశ్వాసాన్ని. ఇప్పుడు నేను నా ఉన్న ప్లేస్ను వదిలేసి వచ్చేస్తే నేను ఎలా జీవించాలి? ఉన్న పడంగా అన్నీ వదిలి వచ్చేయమంటున్నావు కదా ప్రభు, నేను ఎలా జీవించాలని ప్రశ్నించలేదు. దేవుని యందు మాత్రం విశ్వాసం ఉంచాడు. రమ్మన్న వెంటనే అన్నీ విడిచి బయటకు వచ్చాడు. అక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముని ఎందుకు బయటకు తీసుకొచ్చాడు చూద్దాం. యెహోషువ 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ, మనం 2వ వచనాన్ని చూద్దాం. యెహోషువ జనులందరిలో, యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించిరి, ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఏం చెప్తున్నాడు? దేవతలను పూజించాడంట. ఎవరు? తెరహు, తన తండ్రి అయినటువంటి తెరహు. అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఆ తెరహు ఏం చేశాడు? ఇతర దేవతలను పూజిస్తూ ఉంటే విశ్వాసి అయినటువంటి అబ్రహాము ఆ కుటుంబీకుల్లో ఉండడం ఇష్టం లేక ఆ దేశం నుంచి, ఆ ప్రదేశం నుంచి బయటికి తీసుకుని వచ్చి ఏం చేశాడు? ఆశీర్వదించి తనకి విశ్వాసం కాపాడుకుంటూ కొరకు 100 years వచ్చేంత వరకు, 100 సంవత్సరాలు వచ్చేంత వరకు తనకు పిల్లలు ఇవ్వకపోయినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అబ్రహాము దేవుని మీదే ఆధారపడి జీవించాడు కాబట్టి ఆ యొక్క అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ దినం మనం అందరం కూడా అబ్రహాము పిల్లలుగా దేవుడు చేసి ఉన్నాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా, విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. విధేయత చూపించడం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఈ దినం మనందరికీ అబ్రహాము సంతతిగా మార్చి ఉన్నాడు. అబ్రహాము నీ నామాన్ని నేను ఘనపరుస్తానన్నాడు. నీ నామాన్ని నేను ఘనపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నాడు. మనము దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో మనము ఆశీర్వాదాలను అప్పుడు పొందుకుంటాం. అంతేకాని మన జ్ఞానము, ఈ లోక జ్ఞానము ఎంతున్నా మనము ఆశీర్వాదాలు పొందుకోలేము. ఈ లోకంలో ఆశీర్వదించబడవచ్చు, కానీ దేవుని రాజ్యానికి వారసులు కాలేము. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయత చూపించిన బిడ్డల్ని ఈ లోకంలో కూడా బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాము పేదవాడిగా లేడు. అబ్రహాము బయటకు వచ్చినప్పుడు అన్నీ విడిచి వచ్చాడు, కానీ అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అలా మనము కూడా దేవుని యందు ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆశీర్వాదాలకు తండ్రిగా అబ్రహామును చేసినట్లుగానే మనల్ని కూడా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ లోకానికి మీరు వెలుగు, ఈ లోకానికి మీరు ఉప్పు అన్నాడు. అంటే దేవుడు వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగులోనికి మనం ఎప్పుడైతే వచ్చామో మనము ఇతరులకి వెలుగుగా మార్చబడతాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కోసమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చు ప్రభువా అని మనము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనము ఆశీర్వదించబడతాము. మన కొరకే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, ఇతరులను దేవుని మార్గంలోనికి నడిపించినప్పుడే మనము దేవుని మాటకు లోబడిన వాళ్ళము, దేవుని మాటకు విధేయత చూపించిన వాళ్ళము. అంతేగాని స్వార్థంతో
మనం జీవించకూడదు. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. దేవుడిచ్చిన పని ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే మనము ఆయన నామాన్ని మహిమపరిస్తే మనల్ని ఈ లోకంలో ఆశీర్వాదకరంగా చేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపించి దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నిత్యము అనుదినము ధ్యానించేవారుగా ఉండాలి. కీర్తన గ్రంథంలో ఏముంటుంది? కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు ధన్యులు అన్నాడు. నిత్యము కదలక సియోను కొండ వలె ఉంటారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోక సంబంధంగానే మనం ఎప్పుడు జీవించేవారుగా ఉండకుండా దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించి మన పిల్లల దేవుని మార్గంలో నడిపిస్తే ఒక్కొక్కసారి తప్పిపోయినా పడిపోయినా మళ్ళీ దేవుడు వాళ్ళని లేపుతాడు, మనల్ని లేపుతాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లల్ని ఆయన విడిచిపెట్టుకోడు. అపవాది అనేక సార్లు వాళ్ళని బంధించి లోకంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, లోక తలంపుల్లోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ధనాపేక్షలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వారు దేవుని పిల్లలు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు కాబట్టి, ఇతర దేవతలను పూజించడం లేదు కాబట్టి, అబ్రహాము ఎలాగైతే ఇతర దేవతలు పూజించేటటువంటి తండ్రి యొక్క దేశాన్ని విడిచి దేవుని మాటకు విధేయత చూపించి బయటకు వచ్చాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పటికీ అబ్రహాం మనందరికీ తండ్రిగా తీర్చబడ్డాడు. నీ నామాన్ని హెచ్చిస్తానన్నాడు. అనగా అబ్రహాము సంతానంగా మనలందరినీ చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతో, ఈ లోక ధనాపేక్షతోనే మనము జీవితం అంతా మనం వ్యర్థం చేసుకోకుండా, అలాగని మీరు ఏమి సంపాదించకుండా దేవుడు అంటే వచ్చేస్తుందా, చప్పట్లు కొడితే పనులు అయిపోతాయా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు తెలియక, వాళ్ళ అంధత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ దేవుని మీద ఆనుకున్న బిడ్డల దేవుడు విడిచిపెట్టడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, బలమైన కార్యాలు చేసే దేవుడు, బలమైన దేవుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, ఏకైక దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవునికి మనము నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఆయన యందు భయము భక్తి వినయం విధేయత కలిగి మనం జీవించాల్సిన వారమే ఉన్నాము. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఉపదేశమును సామెతలు 8:33 ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానుల ఎండుడి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొనుడి. ఏం చేయాలంట? అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకోవాలంట. అంటే నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. మనము విశ్రాంతి దినాన్ని దొంగిలించకుండా పరిశుద్ధముగా మనము ఆచరించాలి. ఆచారపరంగా కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేకాని నామకార్థంగా ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం కాకుండా మన హృదయంలో దేవుణ్ణి నిత్యము కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యందు భయము భక్తితో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆత్మతో సత్యముతో మాత్రం ఆరాధించాలి. ఏమంటున్నాడు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు. ఇది ఎవరు రాశారు? సొలొమోను మహారాజు రాశాడు. నా ఉపదేశం అంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో గడపండి, నాతో ఉండండి, నా గడప యొద్ద మీరు కనిపెట్టుకొని ఉండండి అంటున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారము బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినివాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని ఉపదేశాన్ని వినేవారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. దేవుని కనుగొని వారు ఎలా ఉంటారంట? జీవాన్ని కనుగొంటారు. అంటే మనం జీవంతోనే ఉన్నాం కదా, జీవాన్ని కనుగొనడం ఏంటి అంటాం. అంటే నిత్యము యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు జీవిస్తాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన కొరకు కనిపెడుతున్నాడు. మనకు స్థలాలను సిద్ధపరిచినటువంటి దేవునితో మనము నిత్యము యుగ యుగాలు తరతరాలు జీవిస్తాం. కాబట్టి మీరు నిత్యము
జీవిస్తారు అంటున్నాడు. జీవం కనుగొందురు. నన్ను కనుగొనివాడు, ఎవరిని కనుగొనివారు? యేసుక్రీస్తుని ఎవరైతే కనుగొంటారో వారు జీవాన్ని కనుగొంటారు. యెహోవా కటాక్షము వానికి కలుగును. తండ్రి అయిన దేవుని కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనివాడు తనకే, నన్ను కనుగొననివాడు, దేవుణ్ణి కనుగొననివాడు ఎలా అంట? తనకే హాని చేసుకుంటున్నాడు. అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా ఇది ఒక మతము, వీళ్ళకు ఒక మతాన్ని మార్చడం కోసం వచ్చారని వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నారు. కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకపోతే ఏం జరుగుతుందంట? తనకే హాని చేసుకుంటున్నాడంట. మనకి మనం హాని చేసుకుంటాం. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంటే మనల్ని ప్రేమించుకున్న తర్వాత ఇతరుల్ని ప్రేమించమన్నాడు. ముందు మనం ప్రేమించుకోవాలి. మనం ఈ లోకానికి వచ్చాము అంటే మనము ఈ ఆత్మ మనలోంచి మనల్ని విడిచి, శరీరాన్ని విడిచి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అని గ్రహించుకోవడమే నిన్ను వలె నిన్ను ప్రేమించుకోవడం. నీవు ఏదో బ్రతికేసాను, అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు అనేటటువంటి నిర్లక్ష్యంతో మనం జీవిస్తే మనల్ని మనం ప్రేమించుకోనట్టే. మన శరీరాన్ని అందంగా ఉండాలని మన వస్త్రాలు వేసుకోవడం, సెంటు పూసుకోవడం ఇది కాదు. మనము ఈ శరీరాన్ని విడిచిపెడితే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని మనం తెలుసుకోవడమే నిన్ను ప్రేమించుకోవడం. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఇతరులు నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? నువ్వు రక్షింపబడి నీ దేవుని రాజ్యంలో ఉండాలని, నా ఆత్మ నరకంలో ఉండకూడదని నువ్వు ఈ భూలోకంలో ఉండగా తెలుసుకుంటేనే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు. నిన్ను నువ్వు ప్రేమించుకుని ఇతరులను ప్రేమించేవారుగా ఉండగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు నువ్వు ఇతరులను కూడా ప్రేమించలేవు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనగా నీ ఆత్మను రక్షించుకో. ఈ భూలోకంలో ఉండగానే నీ ఆత్మను రక్షించుకుని దేవుని రాజ్యంలో ఉండేటట్టుగా నువ్వు మార్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను కనుగొనని వాడు, ఎవరిని కనుగొనని వాడు? యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని, మనలందరినీ రక్షించడానికి వచ్చాడని, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి వచ్చాడని, పరిశుద్ధాత్మను మనలో ఉంచాడని మనం గ్రహించుకోవడమే. అది గ్రహించుకోకపోతే నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడంట. మనకు మనం హాని చేసుకుంటామా? తనకే హాని చేసుకుంటాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుడిని అసహించుకున్న వారు ఏం చేస్తారంట? మరణాన్ని స్నేహిస్తున్నారు. వాళ్ళు అనగా నిత్య నరకాగ్నికి వాళ్ళే వాళ్ళ జీవితాల్ని అప్పగిస్తున్నారు. కాబట్టి ఈ భూలోకంలో మనం ఉండగానే మనము దేవుణ్ణి కనుగొనాలి. మనకి మనం హాని చేసుకోకుండా, మనము దేవుణ్ణి అసహ్యపడకుండా, మరణాన్ని స్నేహించకుండా జీవాన్ని స్నేహించాలని మనం ఈ నూతన సంవత్సరంలో తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా సామెతలు గ్రంథం 8వ అధ్యాయము 33 నుంచి 36 వరకు మనం చూస్తే ఎన్నో మనము గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు అనుదినము ధ్యానించేవారుగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెళ్ళు పొందుకోవాలి. ఇంకా మనం చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-27 చూద్దాం. దేవుని ఆశీర్వాదాలు ఎలా మనము పొందుకోవాలి అంటే, మనము పలకడం ద్వారా, మనం ప్రవచించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయని చెప్పి తండ్రి అని దేవుడు చెప్పి ఉన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22-27 వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతోనూ ఏలాగనుము, మీరు ఇజ్రాయేలీయులను ఎలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగునుగాక. అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరు ఉచ్చరించాలి? దేవుని పిల్లలైనటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి ఈ మాట చెప్తున్నాడు. లేవీలందరినీ కూడా దేవుని సేవ కొరకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మోషేని, అలాగే అహరోను కుమారులైనటువంటి వారిని, యెహోషువని, వీళ్ళందరినీ కూడా లేవీయులందరూ కూడా ఏ పని చేయకూడదు, దేవుని సేవ మాత్రమే చేయాలి అని
దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీలు ప్రజలందరికీ కూడా యాకోబు సంతానమైనటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా ఆ అరణ్యంలో నడిపించినటువంటి మోషేకి చెప్తాడు. మోషేకు దేవుడు చెప్తున్నాడు ఏమని, మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోను సంతతి కుమారులతోనూ ఈలాగనము. అహరోను సంతతి అందరూ కూడా లేవీయులుగా దేవుని సేవ చేసినటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళని పలకమంటున్నాడు. అంటే దేవుడే ఆశీర్వదించవచ్చు కదా డైరెక్ట్గా, వీళ్ళెందుకు పలకాలి అనగా దేవుడు మనుషుల ద్వారానే దేవుని పని చేయించుకుంటాడు. మోషేని ఏర్పరిచి ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా నడిపించాడు. అరణ్యంలో నడిపించి కానానికి చేర్చాడు. దేవుడి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అలాగే ఆ మోషేని ఏర్పరచుకున్నట్లుగానే తరతరాలు వారు ప్రవక్తలుగా దేవుని సేవకులుగా ఉండడానికి అహరోను సంతానాన్ని అలాగే లేవీయులందరినీ కూడా ఏర్పరచుకుని తరతరాలు ఆ యొక్క దేవుని సేవ చేశారు. అయితే వాళ్ళని ఆశీర్వదించమంటున్నాడు. ఇప్పుడు దేవుడి సన్నిధికి మనం వచ్చామంటే ఆ యొక్క ప్రవక్త కానీ దైవ సేవకుడు కానీ సేవ చేసేటటువంటి వారు ఆశీర్వదించినప్పుడు దేవుని వాక్కు వారి ద్వారా వారి మీదకి వస్తుంది. అందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఇంట్లోనే ఉంటే సరిపోతుంది కదా అనుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వారి వాక్కు దేవుడు వారితో ఉండి పలికిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు, అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. వారు ఉచ్చరిస్తే వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రవక్త దేవుని సేవకుడు ఆశీర్వచనాలు పలికినప్పుడు ఆ ఆశీర్వాదాలు దేవుని వాక్కుగా మన మీదకి వస్తుంది. కాబట్టి మనం ఆశీర్వదించబడతాం. అందుకే దేవుని సన్నిధిలో గడపాలి. కానీ ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని సన్నిధిలో గడిపి దేవునికి మనము దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనము ధన్యులం అంటున్నాడు. దేవుని సన్నిధిలో గడపడం మీకు ధన్యత అంటున్నాడు. దేవుని మాటలు వినడం ధన్యత, దేవుని తెలుసుకోవడం మనం ధన్యులం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనందరి మీద ఉండునుగాక. ఈ యొక్క వాక్యాన్ని మీరు విని బలపడి మీరు దేవుని దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ దిన ఆశీర్వాద వచనాలు మిమ్మల్ని నేను పలుకుతున్నాను. మీరు ఆశీర్వాదాలు మీరు తీసుకోండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చారు, నీవు అహరోనును అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన కాంతి సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగునుగాక. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకుందరుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, 2024 సంవత్సరాన్ని ముగించుకుని 2025 సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం నాయన మాకందరికీ దేశానంతరికీ ప్రజలందరికీ ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండునుగాక. నీ సన్నిధి కాంతి మా అందరి మీద ఉదయింపచేసి నీ దీవెనలతో నింపబడుదువుగాక. నీ దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించి అయ్యా ప్రభువా ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకాన్ని ఇచ్చి రక్షణిచ్చి నీ రాజ్య వారసులుగా నాయన ఈ సంవత్సరంలో అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా నీ కృప చూపించి ప్రతి ఒక్కరి అంధత్వాన్ని తొలగించి అందరిలో ప్రభువా మనోనేత్రాలు వెలిగించి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకుంటున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నీ మెండైన దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డపైన కృమ్మరించి అయ్యా మమ్మలను, మా పిల్లల పిల్లలు తరతరాలు నిన్ను సేవించే కుటుంబాలుగా ప్రభా ఉండునుగాక. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తండ్రి నీ సన్నిధిలో అయ్యా ప్రభు గడుపుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరుచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే యుగయుగాలు తరతరాలు కలుగునుగాక.
నీ దీవెన కాపుతల ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి భద్రపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ పాదసన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతోనూ మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.